ప్రస్తుతం తాడేపల్లిలో వైసీపీ నేత సజ్జలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అవుతున్నాయి తిరిగి ఎక్కడికి పోతున్నాయని తెలుసు. 2-3 కంపెనీలే, షాపూర్జీ పల్లంది, ఎల్ఎన్టీ, ఎన్సీసీ అనుకుంటా. ఇందులో మేజర్ పార్ట్ షాపూర్జీ పల్లంది, ఎల్ఎన్టీ. ఎవరైతే గతంలో చంద్రబాబు నాయుడుకు ఇన్కమ్ ట్యాక్స్ కేసు పెట్టి వీళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకున్నాడని కేసు కూడా పెట్టారో, డైరెక్ట్ ఆయన మీద 2,000 కోట్లు ఎగరగొట్టారని 2,000 కోట్లకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చారు. ఏ విషయంలో అయితే అప్పుడు తన పిఏగా ఉండేవాడి మీద కేసు కూడా పెట్టి అతను పరారు కూడా అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు వచ్చి రెగ్యులరైజ్ కూడా చేయించుకున్నారు. దాట్స్ డిఫరెంట్ ఇష్యూ. రాచమర్యాదలు తీసుకొచ్చారు, రెగ్యులరైజ్ చేశారు, సర్వీసు సస్పెండ్ అయిన ఉంది. కరెక్ట్ గవర్నమెంట్ మారినాక ఇతను వచ్చాడు. ప్లస్ పాతవన్నీ కూడా పే చేసినట్టున్నారు, ఆ సర్వీస్ కూడా కౌంట్ చేసినట్టున్నారు. ఇంత అరోగెన్స్ తో బ్రేజన్ గా ఓపెన్ గా తాను ఆ కంపెనీలకు మళ్ళీ కట్టబెడుతున్నారు. ఆల్రెడీ ఇన్ఫ్లేటెడ్ రేట్స్ ఏమంటే పేరు, అది నిజంగా కూడా అక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువ. దాని మీద డబుల్ ట్రిపుల్ రేట్లు, దాని మీద మళ్ళీ 4% కరెక్ట్ వస్తుంది సీలింగ్. వేరే కంపెనీలు ఉండవు, 2 కంపెనీలు వస్తాయి. ఇందులో ఏది స్కామ్ కాదు. చెరువుల్లో భూములు సైట్లు ఇచ్చింది స్కామ్ కాదా? బయటికి ఆధారాలతో సహా వచ్చింది. మన పాపం గుండె ఆగి చనిపోయిన రైతు అదే క్వశ్చన్ రైజ్ చేసింది. ఓపెన్ పబ్లిక్ దీంట్లో నారాయణ ఆన్సర్ లేదు. అశోక్ దాని గురించి క్వశ్చన్ చేయండి. మొత్తం ఇంత స్కామ్ గా ఉన్న దీన్ని క్వశ్చన్ చేయకపోతే ఎట్లా? ఇంకా అంతకంటే రాష్ట్రానికి ద్రోహం చేయడం వేరే ఉండదు. ఎవరైనా సరే, న్యూట్రల్ వాళ్లే కాదు, ఇంకొకరు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే వాళ్ళైనా లేదా ప్రజల సొమ్ము వృధా కాకూడదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నిలదీయాల్సిన అంశము. అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇంతకుముందు విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని పెట్టడం ప్రభుత్వం. ఇప్పుడు నిర్మాణమవుతున్నటువంటి రాజధాని విషయం అక్కడే కంటిన్యూ చేయమంటారా, లేదంటే ఇక్కడ పెట్టమంటారా? మేము ఏది అనట్లా. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది ఒకటే, ఇది ఎక్కడి నుంచి మొదలైంది? చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని అన్నప్పుడు, అయ్యా నువ్వు ఈ రైతులది కాదు, డబ్బులు ఖర్చు పెట్టి కాదు, రాష్ట్రం పరిస్థితి ఇదిగా ఉన్నప్పుడు ఉచితంగా అంటే గవర్నమెంట్ ఏరియా ఎక్కడ అంటే ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా 20-30 ఎకరాలు తీసుకోండి. లేని పక్షంలో న్యాచురల్ ఆర్గానిక్ గా పెరగడానికి వీలుగా చేయండి. అసలు ప్రతిపక్షం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలా. నువ్వు ఇల్లు అసలు 10 ఏళ్లు హైదరాబాద్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఎవరు పరిగెత్తుకుంటారు రమ్మన్నాడు ఇక్కడికి? 10 years లో న్యాచురల్ గ్రోత్ ఉండేదిగా. హైదరాబాద్ లోనే ఉండి డెవలప్ అవుతూ నార్మల్ డెవలప్మెంట్ జరిగితే, ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆర్ ఇప్పుడు లక్షల కోట్లు